చెడ్డ పేరు వచ్చిందంటే అది పోవడం చాలా కష్టం అండి. ఆ మచ్చ అలా ఉండిపోతుంది అనమాట. చూసారు కదా ఈ న్యూస్ ఎంత అలా స్ప్రెడ్ అయిపోతుందో, అసలు చాలా వైరల్ కింద అయిపోతుంది మొత్తం ఎక్కడ చూసినా. ఆ ఆడియో లీక్కే ఒకసారి మీరు చూడకపోతే చూడండి, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వల్గర్గా ఉన్నదనమాట తను మాట్లాడింది. లేఖి అనే అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా అలా రూడ్గానే అనిపిస్తుంది నాకు. తను కొంచెము పొలైట్గా అలా మాట్లాడితే బాగుంటుంది అని నా ఉద్దేశం. చూసుకుంటే అసలు రేట్లు ఎక్కువ, అసలు టేస్ట్ కూడా అంతేం బాగాలేదు. అసలు ఫుల్ ఆయిల్, కొంతమంది బూజు పట్టేసినాయి అని చాలామంది కూడా చెప్పారండి. అసలు అంటే వాళ్ళు పెట్టిన రేట్స్కి ఎక్స్పెక్టేషన్ మాత్రం ఆ రేంజ్లో లేదనమాట. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు పెట్టిన రేట్స్కి ఫోన్ లైన్ కొంతమంది తీసుకున్నా కానీ వాటికి ఎక్స్పెక్టేషన్ అంత లేదనమాట. టేస్ట్ కానీ ఓకే, కొంతమంది అసలు కొంచెం బూజు పట్టేసినాయి అని, ఇలాగ అయినాయి అని చెప్పినా సరే తను చాలా ర్యాష్గా సమాధానం చెప్పడం ఇవన్నీ చేసిందనమాట. ఫస్ట్ నుంచి కూడా తను కొంచెం బోల్డ్గానే ర్యాష్గానే సమాధానం చెప్తుంది. ఇప్పుడైతే చాలా పీక్స్లోకి వెళ్ళిపోయింది. దేవుడు మనకి 1 ఛాన్స్ 2 ఛాన్సులు ఇస్తాడు, అప్పుడే మనం సరి చేసుకోవాలి. తను ఇంతకుముందు కూడా విపరీతమైన ట్రోల్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ తను అంత అలా పెడుతుంది అనమాట మెసేజ్లు. కానీ ఇప్పుడు బాగా ఎక్స్ట్రీమ్ అయిపోవడం వల్ల తన బిజినెస్ కూడా క్వశ్చన్ మార్క్లా మారింది. ఎందుకంటే వెబ్సైట్ అనేది బ్లాక్ అయిపోయిందండి ప్రజెంట్. చూడాలి మరి ఏమవుతుందో. హలో అండి, ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం ఫోన్ యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే చాలు అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ట్రోలింగ్ అయితే వస్తుంది కదా. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అలా కస్టమర్ని అలా అనడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే మీకు ఇంకా తెలియకపోతే ఫస్ట్ ఏంటో చెప్తాను. పికిల్స్ బిజినెస్ చేస్తుంది అనమాట. అన్నీ ఉంటాయి, అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే రేట్స్ అయితే చాలా ఘోరంగా ఉంటాయి. నేను చాలాసార్లు తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే మన రాజమండ్రి కదా అని చెప్పేసి. కానీ ఆ రేట్లు చూసి అసలు భయం వేసి వాటి జోలికి కూడా వెళ్ళలేదు. నేను ఫస్ట్ తన గురించి పాజిటివ్, తనలో నచ్చినవి నేను చెప్తాను. అమ్మాయి అయి ఉండి ఇండిపెండెంట్గా తను చాలా స్ట్రాంగ్గా తీసుకుని బర్త్డేను చేస్తుంది బిజినెస్. అది మాత్రం తనకి చాలా గ్రేట్ అని చెప్పాలి. ఆ ఏజ్లో తను చాలా రెస్పాన్సిబుల్ అమ్మాయిగా ఈ ఫ్యామిలీకి చాలా సపోర్ట్గా ఉంది. వాళ్ళ డాడీ కూడా రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. తన ఇంటి బాధ్యత అంతా తన మీద వేసుకుని మొత్తం ముగ్గురు సిస్టర్స్ కూడా కొంచెం సపోర్టివ్గా ఒకరినొకరు, ముగ్గురికి కూడా డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయండి. వాళ్ళు ముగ్గురు కూడా ఇలాగ పికిల్స్ని ప్రమోట్ చేసుకుంటుంటున్నారు. మెయిన్ తినే కాబట్టి అలేఖ్య చిట్టి పికిల్స్ అని పెట్టుకున్నారనమాట. మెయిన్ తన హార్డ్ వర్క్ కానీ తనే వెళ్ళి సెలెక్ట్ చేయడం ఇదంతా నాకు బాగా నచ్చింది. నేను ఏదైనా సరే ఏ పర్సన్లో అయినా సరే వాళ్ళల్లో ఉండే పాజిటివ్ చూస్తాను అనమాట. అరే చూడు తను ఎంత బాగా చేస్తుందని నాకు నేనే చాలాసార్లు చెప్పుకున్నాను. చాలా గ్రేట్, తను ఎంతో కష్టపడుతుంది. ఈ ఏజ్లో ఏదో జాబ్ చేసుకోక తను సొంతంగా ఇలా చేసుకునే చాలా కష్టం కదండి బిజినెస్. మనం ఇంట్లో ఒక వంట చేయడం అంటేనే చాలా టైం పట్టేస్తుంది. అలాంటిది తను అన్ని ఆర్డర్స్ చేస్తుందంటే గ్రేట్ అనే చెప్పాలి. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా జరిగిన విషయం ఏంటంటే ఒక అతను వాళ్ళ వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. సో వాళ్ళ లిస్ట్ అంతా వచ్చింది. వాళ్ళ పికిల్స్ దేనికి ఎంత ప్రైస్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేసినాయి. దానికి అతను అమ్మో చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అన్నట్టు మెసేజ్ పెట్టాడు. దానికి ఈమె వాయిస్ మెసేజ్ పెట్టిందనమాట. చాలా ఘోరంగా వల్గర్ బూతులు కూడా మాట్లాడిందండి. ఆయన మదర్ను కూడా అన్నది, మీ లవర్ కానీ మీ వైఫ్ కానీ ఇంక నువ్వేం చేసుకుంటావు, నువ్వు పెళ్ళి ప్రేమ అలాంటి జోలికి వెళ్ళకు, ముందు లైఫ్లో ఫస్ట్ సెటిల్ అవ్వు, తక్కువలో పచ్చళ్ళే కొనలేకపోతున్నావు, మీ ఆవిడకి కానీ గర్ల్ ఫ్రెండ్కి కానీ బంగారం ఏం కొని పెడతావు అని పెట్టిందనమాట. చాలా బ్యాడ్గా అంది. తను ఏమనుకుని ఉంటుందంటే నా గెస్ ప్రకారం ఇతను ఒక్కడే కదా, ఇతనికి వాయిస్ మెసేజ్ పెట్టేస్తే ఏమవుతుంది అని తన ఫ్రస్ట్రేషన్ అంతా తనలో చెప్పేసింది. ఎందుకంటే నేను ఎందుకు ఫ్రస్ట్రేషన్ అయ్యింది అనుకుంటున్నానంటే ఇప్పుడు వరకే అందరూ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అని యూట్యూబ్లో చూడండి మీరు, చాలా రేట్లు ఎక్కువ అని అందరి నోట్లో పడిపోయింది. అలా పడిన తర్వాత వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ కొనుక్కోవాలన్నట్టు కొంచెం ఈ మధ్య రేట్లు కూడా తగ్గించారు. అది కూడా మరి డిఫరెన్స్ ఏమో తెలియదు కానీ రేట్స్ అయితే కొంచెం తగ్గించారండి. కానీ ఇప్పటికీ కొంచెం అంతే, బయట వాటితో పోల్చుకుంటే రేట్ ఎక్కువగానే ఉంది. ఒక మెట్టు అయితే తగ్గించారు. మేము తగ్గిస్తున్నాము, అందరికీ అందుబాటులో రావాలని చెప్పారు. ఓకే, అది బాగానే ఉంది. కానీ ఈ నెల మెసేజ్ చాలా ఎక్స్పెన్సివ్ అన్న దానికి ఆవిడ అంత ఓవర్ రియాక్ట్ అయ్యిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు కస్టమర్లే దేవుళ్ళు అంటారు కదండి బిజినెస్ చేసే వాళ్ళకి. సో తను కన్విన్స్ చేయాల్సింది అన్ని, నా ఉద్దేశంలో తను కన్విన్స్ చేయాల్సింది, లేదండి వేరే వాళ్ళకన్నా మాది చాలా బెటరు, మా దగ్గర క్వాలిటీ అంతా మేము మెయింటైన్ చేస్తాము, అందుకే ఈ రేటు, మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చితేనే తర్వాత మళ్ళీ ప్రొసీడ్ అవ్వండి, అలా ఏమైనా చెప్పుంటే బాగున్నాను. వల్గర్గా తిట్టడం అనేది కరెక్ట్ కాదండి. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే అదట్టు ఒక అమ్మాయి అలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిందంటే అస్సలు మామూలుగా ఉండదు. నాకు న్యాయం కావాలన్నట్టుగా పెట్టేశాడు అనమాట. మా మదర్కి నాకు సారీ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అది కాస్త ఫుల్ వైరల్ అయిపోయిందండి. అసలు తను కూడా ఊహించి ఉండదు ఇలా అవుతుందని. ఇప్పుడు మొత్తం తను వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. మరి ఫ్యూచర్ ఏమవుతుందో నాకైతే తెలియదు. కానీ తను సారీ చెప్పేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదేమో. ఇంకోటి కూడా అనుకోవచ్చు, అతను ఏదైతే పర్సన్ ఉన్నాడో అది ఓన్లీ తను తిట్టిందే ఆడియో రిలీజ్ చేశాడు. ఇంతకు ముందు కామెంట్స్ ఏమన్నా తను వల్గర్గా పెట్టుంటాడు అని కూడా అనుకోవచ్చు మీరు. కానీ
అక్కడ మనం చూసుకుంటే ఆ తిట్టడంలో ఓన్లీ పచ్చళ్ళు రేట్లు ఎక్కువ ఉన్నాయి అన్నందుకే తను తిట్టింది. తక్కువలో పచ్చళ్ళే కొనలేకపోతున్నావు, ఇంకా మీ ఆవిడకి బంగారం ఏం కొనిస్తావు అని పచ్చళ్ళు ఎక్స్పెన్సివ్ అన్న దాని గురించే తను రియాక్ట్ అయినట్టు మనకి స్పష్టంగా ఉంది. సో ఏదైనా సరే పాపులారిటీ వచ్చిన తర్వాత అంత దురుసుగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు ఏ సిచ్యువేషన్కి వెళ్ళినా కానీ మనము ఒదిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. 3 సిస్టర్స్ అండి మొత్తం వీళ్ళు. ఫస్ట్ అమ్మాయి, ఒక అమ్మాయికి ఏమో సుమి టాక్స్ అనే ఛానల్ ఉంది. నేను సెకండ్ అమ్మాయి అలేఖ్య, థర్డ్ అమ్మాయి రమ్య గోపాల్ ఏదో ఉంటుంది పేరు. ముగ్గురు ఎవరి ఛానల్స్ వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. కానీ 3 ఛానల్స్లో వాళ్ళ ఈ అలేఖ్య పికిల్స్ గురించి ప్రమోట్ అయితే చేస్తున్నారు. ఇలా తీసుకోండి మీరు, చాలా బాగుంటాయి అని చెప్పేసి. ఫస్ట్ అమ్మాయి సుమి అనుకుంటే తనేమో తనైతే చాలా డీసెంట్గా చేస్తుంది. తన డ్రెస్సింగ్ కానీ, తను ఆల్రెడీ మ్యారీడ్, తను చాలా బాగా చేస్తుంది అనమాట వీడియోస్. తన లైఫ్ తను చూసుకుంటుంది. ఇప్పుడు తను కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. మా చెల్లి చేసిన దానికి మీరు నన్ను అంటున్నారు, నా ఫొటోస్ మా హస్బెండ్ ఫొటోస్ ఎందుకు వాడుతున్నారు అని. ఓకే, అది కూడా కరెక్టే, కానీ ఫ్యామిలీ మెంబర్ కదా. సో తను కాకపోతే ఇంకెవరిని అంటారు, ఫ్యామిలీ మెంబర్. అది కూడా తిను కూడా ప్రమోట్ చేసేది కదా, మా పికిల్స్ మీరు తీసుకోండి, మా చెల్లి చేస్తుంది. ఇంటర్వ్యూ కూడా చేస్తుంది వాళ్ళ చెల్లితో తన ఛానల్లోనే. మరి అలాంటప్పుడు అనడంలో తప్పులేదు. కాకపోతే తనకి బాధ అనిపించుండి అలా పెట్టింది. కానీ తను చాలా మంచిగా చేస్తుందండి వీడియోస్ అన్ని, వల్గారిటీ ఏమి ఉండదు. ఈ 2 అమ్మాయిలు చూస్తే ఇలాగనమాట. కానీ ఒక అమ్మాయి అలా స్టాండ్ తీసుకుని డేరింగ్గా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తుందంటే గ్రేటే. కానీ వర్డ్స్ అనేది కొంచెం దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఉంటే బాగున్ను. ఇంకా లాస్ట్ అమ్మాయి రమ్య అయితే తను చాలా బోల్డ్గా చేస్తుందండి వీడియోస్ అన్ని, కొంచెం ఎక్స్పోజింగ్ ఆ టైప్లో ఉంటాయి అనమాట. తనకి ఆ లుక్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ కొంచెం అలా అనిపిస్తాయి అనమాట. మొత్తానికి ఇది జరిగింది. కాకపోతే ఒక మాటలో చెప్పాలంటే రాజమండ్రి పరువు తీసేసింది అని అనిపించింది నాకు. ఎందుకంటే గోదావరి వాళ్ళు అంటే చాలా మర్యాద అదనే అంటారు కదా. ఇంక ఇది మొత్తం టీవీ9లో కూడా వచ్చేసిందండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది, అయ్యో ఇలాగా అయ్యిందా అని చెప్పేసి. తను ఇంత ఇష్యూ చేయకుండా అప్పుడే నేను సారీ ఏదో ఫ్రస్ట్రేషన్లో అనేసాను అని ఉంటే బాగున్ను, ఇంతవరకు వచ్చేది కాదు. తను కూడా మేబీ ఊహించుండదు, ఒక పర్సన్కే కదా నేను మెసేజ్ చేశాను అని అనుకుని ఉండొచ్చు. కానీ ఇంత దాకా వచ్చింది. చూద్దాం మరి నెక్స్ట్ ఏమవుతుందో. సో ఎందులోనైనా సరే మనం మన నోటి మాట వల్లే ఏదైనా సరే అవుతుంది. మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలండి. కానీ చెడ్డ పేరు ఒక్క నిమిషంలో ఒక చిన్న తప్పు చేసినా సరే అది ఇంకా పలానోళ్ళు అలాగా అనేసి అది ఉండిపోతుంది.